నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది నాగపంచమి వస్తుంది అంటుంటారు, నాగులకి పూజలు చేయాలంటుంటారు. అసలు నాగపంచమి విశిష్టత ఏంటి అసలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా నాగపంచమి మనకు ముఖ్యంగా సృష్టిలో ప్రధానంగా నాగుల కూడా ఒక పెద్ద కథలు చాలా ఉన్నాయి. పురాణాలకు వెళ్తే బ్రహ్మపురాణంలో కానీ, బ్రహ్మాండ పురాణంలో కానీ, బ్రహ్మవేత్త పురాణంలో కానీ రకరకాల పురాణాల్లో నాగసర్పాల గురించి ఉన్నాయి. ఇక మనకు చెప్పుకుంటే ఆది కావ్యం మహాభారతంలో జనమేజయ మహారాజు తక్షకుడు వల్ల అతను పరీక్షిత మహారాజు చనిపోతున్నాడని చెప్పి అనుకొని ఆ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానివల్ల సర్పయాగం చేసి రకరకాల సర్పాలన్నీ ఆ హోమగుండంలో పడినప్పుడు శాపం కలిగి అనేక రకాల బ్రాహ్మణ క్షత్రియాదులకి శాపాలు కలిగాయని చెప్పి మనకు భారతంలో ఉంది. అలా కలిగిన తర్వాత ఆ వంశాలు కొంతవరకు నశించిపోవుగాక అని చెప్పి కాలక్రమేణా ఇవాటిలో మనం చూస్తున్నట్టుగా ఈ సర్పదోషాలు ప్రత్యేకంగా అవన్నీ పట్టి పీడిస్తూ యుగయుగాల నుంచి నడుస్తుంది. అవును గురుగారు. కాబట్టి వాటికి సంబంధించి చూసినట్టయితే ఈ నాగదేవత నాగపంచమి ఏదైతే ఉందో కద్రుబా వినత కథ, జనరల్గా అందరూ చెప్పుకునేటువంటి కథ అది. ఏదైతే గుర్రాన్ని, ఒక తెల్లటి గుర్రాన్ని చూసి దాస్యం చేయడానికి జరిగిన సంఘటనది. గరుత్మంతుడి యొక్క తల్లి వినత ఈ విధంగా అబద్ధం ఆడినందువల్ల దాస్యం చేస్తూ ఉండేటప్పటికీ ఈ విషయం తెలుసుకున్నటువంటి గరుత్మంతుడు కోపావేశుడై చివరికి ఎట్లయినా కానీ చంపాలని చెప్పి ఆ వరాన్ని పొందాడు. పొందేటప్పటికీ చివరికి వీళ్ళకు భయంతో ఉండే సర్పజాతికి అలా భయంతో కూడుకున్న విషయానికి వస్తే వెంటనే దీన్ని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి దీన్ని పరిష్కరింపజేసి నాగులు కూడా ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు, వారించాడు. అట్లా వారింపుడు జరిగిన తర్వాత ఆ కథనం ప్రకారము సర్పజాతికి కూడా ఒక రోజున పూజాధికారులు ఉండాలని చెప్పి ఏదైతే దోషాలుగా భావన చేస్తున్నాయో అందుకని అసత్యం ఆడరాదు అంటారు. అంత పెద్ద తెల్ల గుర్రానికి ఒక చిన్న సర్పం, చిన్న సర్పపిల్లని చుట్టేసి దాస్యం చేయటానికి పూనుకున్న సర్పజాతిని ఈ విధంగా పాతాళానికి ఇవాళ లోకాధిపతి అయ్యారు. ఈ విధంగా చూస్తే అట్లా అసత్యం ఎప్పుడు కూడా చిట్టుకైనా అసత్యం ఆడకూడదు. అలా అసత్యం ఆడినచో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి మన పురాణాలు తెలుపబడింది. కాబట్టి ఎప్పుడైనా ఎవరినైనా కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకంటే దూషణ కూడా చాలా మంచిది కాదు. ఇలా దూషణ వల్ల కూడా పంచమహాపాతకాలు వస్తాయి. ఆ పంచమహాపాతకాలు కూడా మరి సర్పానికి సంబంధించినటువంటి విషయం ఏంటండి అంటే, అందుకనే సర్పాలను ఆ విధంగా సర్పయాగం చేశారు కాబట్టి ఇవాళ అనేక రకాల అందరికీ కూడా ఈ విధంగా దోషాలు ఉండడము, రాహుకేతుల ప్రభావం కానీ విధంగా జరుగుతూ ఉన్నాయి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అధిదేవతగా చెప్పబడింది సర్పానికి. మరి మనకు అందులో మంగళవారం వచ్చింది చాలా విశేషంగా. మంగళవారము కుజ నక్షత్రము రాహు నక్షత్రాదుల్లో కలిసి ఉంది. ఈ కుజ నక్షత్రంలో కలిసి రావటం అనేది ఏదైతే ఉందో చాలా విశేషంగా, అందులోనూ కూడా మంగళవారం రావడం చాలా విశేషం. మంగళవారం రోజు కనుక ఎవరైనా కుజ దోషాలు కానీ రాహుకేతుల దోషాలతో పీడింపబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ రోజున కనుక సర్పజాతికి సంబంధించి దగ్గరలో ఉండే పుట్టకెళ్ళి ఆ పుట్టలో పాలు పోసి గుడ్లు మాత్రము వేయకూడదు. రెండోది పాలు చిలకరించాల. హాఫ్ లీటర్ పాలు తీసుకెళ్ళిపోయి మొత్తం వేసేస్తే చివరికి వాళ్ళ ఇల్లు కూలగొట్టే పరిస్థితి మనకు వస్తుంది. అలాగే మనకు అంటే కుటీరం వాళ్ళది ఏంటంటే వాల్మీకంలో ఉంటుంది. సర్పాలు అనేది వాల్మీకం, పుట్టమంది ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉంటాయి. మీరు మొత్తం చెంబులు పాలు పోసేస్తే ఇంకా అవి అక్కడ నివాసం ఉంటాయి. కాబట్టి ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చెంబులు పాలు పోయటం కాదు, విగ్రహానికి పోసినా పక్కకు పోయండి. పుట్టకి మాత్రము పాలు కొద్దిగా చిటికెడు గ్లాస్ తీసుకెళ్ళినా చాలా భక్తిగా వేస్తే అంతే. చెంబులు తీసుకెళ్ళిపోయి పాలు పోసేస్తే మనకు సర్పదోషాలు పోతాయి అని చెప్పి కాదు. తర్వాత పసుపు కుంకుమ కూడా చిటికెడు కెమికల్స్ లాగా ఉన్నాయి వాళ్ళ కాలంలో, కాబట్టి చిటికెడు వేసి నమస్కారం చేసినా చాలు. నైవేద్యంగా బెల్లము నువ్వులు కలిపినటువంటి పదార్థాన్ని దంచేసేసి నైవేద్యంగా పెట్టి అది మనం తీసుకోవచ్చు. ప్రదక్షిణాక్రమంకి వస్తే కనుక 9 ప్రదక్షిణాలు చేయొచ్చు, లేకపోతే 11 ప్రదక్షిణాలు చేయొచ్చు మనకు పుట్ట చుట్టూరా అవకాశం ఉంటే కనుక. ఒకవేళ ఉపవాస దీక్ష చేసుకునే వాళ్ళు రాత్రికి ఏకభక్తంగా భుజించాలి. అంటే అల్పాహారం తీసుకోవాలి. ఆ రోజు భోజనం చేయకూడదు.
మర్నాడు ఉపవాస దీక్షగా దాన్ని మళ్ళీ భోజనం నైవేద్యం పెట్టి మనం భోజనం ఏదైతే పదార్థాలు చేస్తామో అవన్నీ మర్నాడు మళ్ళీ భోజనంగా నైవేద్యంగా పెట్టి అప్పుడు మనం భోజనం చేయాలి. ఇలా చేస్తే కనుక శీఘ్రంగా కుజదోషాలు ఉన్నటువంటి వారికి కానీ రాహుకేత దోషాలు సంబంధించినటువంటి వారు కానీ దోషాలన్నీ తొలగిపోతాయి. గురువుగారు, ఇప్పుడు నాగుల పంచమి రోజు నాగదేవతలకి పూజ అన్నది ఎవరికైనా దోషాలు ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలని అంటుంటారు, లేదా నార్మల్గా కూడా ఎవరైనా చేసుకోవచ్చు అంటారా పూజలు? అంటే ఇక్కడ సర్పం కూడా ఒకనొక దేవతల్లో ఒకనొక వర్ణం అది కూడా, కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా చేయొచ్చు. దోషాలు ఉండే వారే కాదు కానీ దోషాలు లేని వారు కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క సర్పానికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే పూర్వకాలంలో పొలాలు ఉండేవి అందరికీ కూడా. పొలాలు ఎక్కడైతే పాములు తిరుగుతుంటాయో అక్కడ వర్షాలు విస్తారంగా పడుంటాయి. అంటే వర్షాలు పట్టడానికి కారణం కూడా పాములే. పాములు ఎక్కడైతే భూమి సారవంతంగా ఉంటుంది పాములు ఉన్న చోటే, అందుకని పొలాల్లో పాములు ఉండడం సహజం. అంటే అవి ఉంటే భూమి సారవంతంగా ఉంటుంది. అంటే భూమిలో అనేక రకమైనటువంటి దినుసులు వేస్తే వెంటనే పంట పొలాలు వస్తాయి. అంటే ఏదైనా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి ప్రతి పండగకి కూడా. ఇక్కడ కూడా ఏంటంటే సర్పజాతికి సంబంధించిన పండగ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ సైంటిఫిక్గా ఏంటంటే భూమిని అంత తడుపుతున్నాం. ఇక్కడ భూమిని తడపడం అంటే మీరు పాలు వేయండి, పసుపు కుంకుమ వేయండి, అవన్నీ కూడా భూమిలో ఉన్నటువంటి పదార్థానికే కదా, సర్పానికే వేస్తున్నాం, కానీ భూమి మీదనే పడుతున్నాయి కదా. అంటే మనకు మంచి లాభాలు వాటికి సంబంధించి రావాలని కాబట్టి ఇట్లా చేస్తే కనుక అది పాములు ఉండే చోట ఏదైతే ఉంటాయో అందరికీ భూమి సస్యశ్యామలంగా పంట పొలాలు ఉండాలని చెప్పి మనకు నాగదేవత అనుగ్రహం అందరికీ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఇదివరకు నాగరాజ్యలక్ష్మి అని పేరు కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది మొదటి నుంచి ఆనవాయితీగా సుబ్రహ్మణ్య స్వామిగానో లేదా ఇంటి దేవతగానో నాగదేవతనో పూజ చేస్తూ ఉంటారు. అలా పెట్టు నాగాని పేరు పెట్టుకుంటూ ఉంటారు. అందరగా నాగ వెంకట సుబ్రహ్మణ్యం అనో ఏదో ఉంటాయి రకరకాల అలా పెట్టుకుంటారు. కాబట్టి ఈ యొక్క అందరూ కూడా పూజ చేసుకోవచ్చు. నాగుల పంచమి అనేది ప్రధానంగా చెప్పబడింది. అట్లానే గరుడ పంచమి కూడా ఇదే. ఎందుకంటే ఒకటే రోజు ఉద్భవించాయి సర్పం అన్నం గరుత్మంతుడు కూడా. కాబట్టి గరుడ పంచమి కూడా ఈ యొక్క ఉంది. దీనికి గరుడ పంచమి నోము ఒకటి ఉంటుంది. ఇది మనకు కర్ణాటక తమిళనాడు లాంటి క్షేత్రాలు అలా ఉంటాయి. అక్కడ వాడు గరుత్మంతుడికి విశేషంగా ఆరాధనలు ఉంటాయి. సంతానం లేని వారికి ముఖ్యంగా చెప్పాలంటే గరుడ ముద్దలు ఉంటాయి. ఆ గరుడ ముద్దలు కనుక తింటే కనుక ఆ రోజున సంతానవంతులు అవుతారని చెప్పి. అట్లనే సర్పజాతికి సంబంధించిన కూడా ఆశ్లేష బలి, తర్వాత సర్ప బలి, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. మనకు కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం కానీ లేదా నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ ఇటువంటి సర్పానికి సంబంధించిన శాంతులు చేస్తుంటారు. అలా శాంతులు చేసినా కూడా మనకు సర్పదోషాలు కానీ లేదా జన్మాంతర దోషాలు ఏమన్నా కూడా ఈ సర్పానికి సంబంధించిన దోషాలను కూడా తొలగిపోతాయి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పబడుతుంది. చాలా మంది వివాహం కాలేదని కూడా సర్పదోషం ఉందేమో అందుకే కావట్లేదని చెప్పి అంటుంటారు. నిజంగా వివాహానికి కానీ సంతానానికి కానీ సో ఇంత లింకప్ ఉందంటారా? ఇప్పుడు మనకు సుబ్రహ్మణ్య స్వామి కుక్కి సుబ్రహ్మణ్య విషయంకి వస్తే కనుక క్షేత్రం ముఖ్యంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలాగా మారి తపస్సు చేశాట అక్కడ. అందుకని ఇప్పటికీ మీరు పుట్ట ఉంటుంది, బ్రహ్మస్థాపన పుట్ట ఉంటుంది అక్కడ లోపల. దాన్నే ఆది కుక్కి సుబ్రహ్మణ్య అంటారు, ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం అని. తర్వాత ఇప్పుడు సావిత్రి నది ప్రవహిస్తుంటుంది. తారకాసుర సంహారం అయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. అసుర సంహారం జరిగింది కదా, తపస్సు చేసి మళ్ళీ నేను తపస్సు వల్ల జ్ఞానాన్ని పొందాలని చెప్పి తపస్సు వల్ల మళ్ళీ జ్ఞానాన్ని పొంది అతను మళ్ళీ వివాహానికి సంబంధించిన విషయాలు ఎవరైతే బాగాలేదో కుజదోషాలు కావచ్చు, కుజుడు రాహు కలయిక కావచ్చు, కుజకేతువులు కానీ కుజరాహువులు కానీ లేదా లగ్న ద్వితీయ స్థానాలు కానీ సప్తమ అష్టమ స్థానాలు కానీ ఇలా ఉంటే దోషాలు ఉంటాయి, వివాహ సంబంధించిన దోషాలు. ఇవి కాకుండా కుజదోషాలు సంబంధించినవి 1, 2, 4, 7, 8 ఈ 12 స్థానాలు కూడా కుజదోషాలు సంబంధించినవి. ఈ కుజ వీక్షణ రాహు మీద పడిన మళ్ళీ కుజకేతులు కలిసిన పరస్పర వీక్షణ ఉన్నా కూడా దోషాలు సంబంధించినవి. కాబట్టి కొంతమంది సంతాన నష్టం ఎలా కలుగుతుందంటే పంచమ క్షేత్రంలో కనుక కుజరాహులు ఉన్న సంతానము లేదా అబార్షన్ కావటము, లేదా సంతానం హీనత కావటము, ఒక ఏకైక సంతానం ఉండటము, అయితే ఒకటే సంతానంగా ఉండడం ఎంత ప్రయత్నంగా ఇంకో సంతానం లేకపోవటము, లేదా సంతానం నష్టం కావటము అపమృత్యు దోషాల వల్ల, అలా రకరకాల అనేటువంటి సంతానకు సంబంధించి కూడా దోషాలు ఉంటాయి. ఇలా ఈ క్షేత్రాల్లో కనుక కుజుడు రాహు కానీ కుజకేతువులు కానీ లేదా వీక్షణ ఉన్నా కానీ దాని యొక్క దృష్టి ఉన్నా కూడా, కాబట్టి ఇదంతా ఉంటుంది. కాబట్టి వివాహానికి సంబంధించి సంతానం సంబంధించి
పెళ్లి కాకపోవడం సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా లింకప్ అయి ఉంటాయి దీనికి. అయితే సుబ్రహ్మణ్య స్వామిని, గరుడ స్వామిని మరియు ఈ గరుత్మంతుని ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాలంటే గరుత్మంతుని ఆరాధన సంతానం కోసం ప్రత్యేకంగా చెప్పబడింది. ఎందుకంటే సంతానం కోసం ఒకటి, రెండోది నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేస్తాడు గరుత్మంతుడు. అందుకని ఉపదేవతా మంత్రాలు మనకి సుపర్ణోసి గరుత్మాన్ అని ఒక మంత్రం ఉంది. ఆ గరుత్మంత మంత్రాన్ని చెప్తూ ఉంటే కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అని చెప్పి, ఆ నెగిటివ్ ఎనర్జీకి సంతానవంతులు కావటానికి, ఆ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి, సంతానం కలగటానికి గరుత్మంత ఆరాధన చేయొచ్చు. అయితే ఈ ముగ్గురు స్వాములని పూజించుకుంటే ఇంకా మంచి జరుగుతుంది. చాలా మంచి. ఆ రోజున ఇంకా కూడా చెప్పాలంటే శ్లోకం కూడా ఉందమ్మా. ఆ శ్లోకం కూడా చెప్పుకుంటే కనుక వాళ్ళకి ఇంకా కాస్త ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు కొంతమంది 9 సార్లు 8 సార్లు అవకాశం ఉంటే 108 సార్లు చేసుకుంటే కూడా మంచిది వారి శక్తిని బట్టి. ఆ శ్లోకం చెప్తానమ్మా. వాసుకి తక్షశ్చేవ ఐరావత ధనుంజయ కర్కాటకో శంఖపాలో అనంత శేషదేవత. ఈ యొక్క శ్లోకం అంటే వాసుకి అనే ఒక సర్పము, తక్షకుడు, ఐరావతము, ధనుంజయుడు, కర్కోటకుడు, శంఖపాలుడు, అనంతుడు, శేషుడు. వీటిలో ఈ సర్పరాజులకు సంబంధించినటువంటి దేవతలు వీళ్ళు అష్టదేవతల్లో ఈ దేవతలందరూ కూడా ప్రత్యేకంగా సర్పానికి సంబంధించిన దేవతలు. వీళ్ళ వల్ల రకరకాల విష సర్పాలు ఉంటాయి, దీనిలో మామూలు సర్పాలు ఉంటాయి. వాసుకి అంటే మనము స్వామివారు విష్ణుమూర్తి పాన్పుపై పడుకుని ఉండే సర్పాన్ని వాసుకి అంటారు. తక్షకుడు అంటే అమ్మవారి మెళ్ళో కానీ చేతిలో ఉండే తక్షక సర్పం. తర్వాత అనంతుడు విష్ణుమూర్తి ఏదైతే విషాన్ని మనకు ఏదైతే శివుడు మింగిన విషం ఉంటుంది ఆ విషము కొద్దిగా వదిలేసింది అనంతుడు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి సర్పం తాగింది. అందుకని అనంతుడు అని భూమిలో ఉంటుంది అనంతుడు అనేటువంటిది. దాన్ని కనుక మర్దన చేస్తే కాళీయ మర్దన జరిగింది దాంతో. అందుకని ఎర్రటి రక్తం బయటకు అనంతుడు అని పేరు ఆయనకి. అది అనంతుడు ఒక సర్పం పేరు. ధనుంజయుడు అంటే ఇవి కొన్ని ద్వీపాల్లో మనకు కనబడతాయి. ఈ ధనుంజయ సర్పాలు ఇవి చాలా పెద్దగా ఉంటాయి. వీటిని మనం ఎక్కువగా వీటిని ఇబ్బందికరమైన సర్పం అయితే కాదు ధనుంజయ సర్పం. తర్వాత మళ్ళీ మనకు శంఖపాలుడు అనేటువంటి వారు కూడా పెద్దగా ఇబ్బందికరమైనది, నీటిలో ఉండే సర్పం ఇది శంఖపాలుడు. తర్వాత శేష అంటే మనకు స్వామివారికి నిత్యం కూడా విష్ణుమూర్తికి ఆ పాన్పుపై కానీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా స్వామివారు గొడుగులాగా ఉండేటువంటి వారు విష్ణుమూర్తికి శేషుడు. తర్వాత శివుడికి తక్షకుడుగా పేరుగా ఉండేటువంటి సర్పము కానీ, మళ్ళీ వాసుకి కర్కోటకుడు. ఆ కర్కోటకుడు అంటే కూడా విపరీతమైనటువంటి విషం ఉండేటువంటి కర్కోటకుడు. అంటే దానికి ఆ నల్ల త్రాచు అని అంటాం కదా, విపరీతమైనటువంటి ఇది ఒక విషపూరితమైనది. ఆ విషపూరితమైన సర్పము ఎక్కువగా అడవుల్లోనే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా రకరకాల సర్పాలు ఉంటాయి. ఈ సర్పాలనంతా కూడా మనం ఆరాధన చేస్తే కనుక ఆ సర్పం సంబంధించినటువంటి దేవతల వల్ల మనకు పునరుత్పత్తి సంతానం అనేటువంటిది కలుగుతుందని ప్రధానంగా మనకు పురాణాల్లో తెలుపబడింది. అందరూ కూడా సంతానవంతులు కావడానికి ఈ నాగపంచమి రోజున చాలా శుభకరమైనటువంటి రోజు. మంగళవారం రావటం అందులోనూ కూడా ఇటువంటి మంగళవారము నాగపంచమి రావడం చాలా విశేషంగా చెప్పబడింది. కానీ వాడిని ఆచరించండి. అట్లనే గరుడ పంచమి కూడా ఉంది. ఎక్కడైనా వైష్ణవ దేవాలయాల్లో గరుడు సంబంధించిన ఆరాధన ఉంటే దానిలో పాల్గొని సంతానవంతులు కావడానికి కూడా మంచి రోజు అయినటువంటి రోజు. నిజంగా చాలా చక్కగా వివరంగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.